ఒక దేశంలో ఉన్న ప్రతి ఒక్కరినే లెక్కించడం వినడానికి చాలా సింపుల్గా అనిపిస్తుంది కదూ. బహుశా ఒక వీధిలో మొదలుపెట్టి ప్రతి ఇంటి తలుపు తట్టి లోపల ఎంతమందున్నారో లెక్కేయడమే అనుకుంటాం. కానీ అది అంత సులభం కాదండి. ఈ రోజు మనం ఈ చాలా సింపుల్గా కనిపించే పని వెనుకున్న ఓ అద్భుతమైన, కాస్త సంక్లిష్టమైన వ్యవస్థ గురించి తెలుసుకోబోతున్నాం. అసలు జాతీయ జనాభా గణన వెనుకున్న రహస్యాలేంటో చూద్దాం రండి. అవును, ఇదే అసలు సవాల్. కోట్లాది మంది ప్రజలు, లక్షలాది ఇల్లు. ఇంత పెద్ద దేశంలో ప్రతి ఒక్కరిని, ఏ ఒక్కరినీ వదలకుండా ఎలా లెక్కిస్తారు? అంటే దీనికి కేవలం మనుషుల్ని పంపిస్తే సరిపోతుందా? అస్సలు సరిపోదు. దీని వెనక ఒక పక్కా ప్లాన్, ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ లెక్కించే ప్రక్రియ మొత్తం ఒక మ్యాప్తో మొదలవుతుంది. ప్రతి ప్రాంతానికి ఒక మ్యాప్, దానికి తగ్గట్టుగా ఒక ఖచ్చితమైన ప్రణాళిక, ఆపై చాలా స్పష్టమైన నిర్వచనాలు ఇవన్నీ ఉంటాయన్నమాట. ఈ మూడు కలిస్తేనే ఒక దేశాన్ని కరెక్ట్గా లెక్కించగలం. మరి ఆ నిర్వచనాలు ఏంటో తెలుసుకుందామా? సరే, మనం ఈ మొత్తం వ్యవస్థను ఒక పిరమిడ్లాగా చూద్దాం. ముందుగా ఒక పెద్ద ప్రయత్నం గురించి తెలుసుకుని ఆ పిరమిడ్లో పైనున్న అతిపెద్ద యూనిట్ అంటే భవనాలతో మొదలుపెడదాం. తర్వాత నెమ్మదిగా లోపలికి వెళ్లి జనాభా గణన గృహాల గురించి, ఆ తర్వాత చివరిగా కుటుంబాల వరకు వద్దాం. చివర్లో ఈ వ్యవస్థ ఆచరణలో ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఈ ప్రయాణంలో ప్రతి అడుగు ఎంత ముఖ్యమో మనకర్థమవుతుంది. మొదటగా ఈ పనిలో ఎదురయ్యే అతిపెద్ద సవాలు గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే స్పష్టత. ఆలోచించండి, వేర్వేరు నగరాల్లో, వేర్వేరు గ్రామాల్లో వేర్వేరు అధికారులు ఈ లెక్కింపు చేస్తున్నప్పుడు అందరూ ఒకే పద్ధతిని పాటించకపోతే ఏమవుతుంది? ఒకరు ఇంటిని ఒకలా, ఇంకొకరు మరోలా లెక్కించారనుకోండి, మొత్తం డేటానే తప్పవుతుంది కదా. అందుకే దీనికి ఒక పక్కా నియమావళి అనేది చాలా అవసరం. అందుకే జనాభా గణనలో ప్రతిదీ నిర్వచనాల మీద ఆధారపడి ఉంటుంది. అసలు ఇండ్లు అంటే ఏమిటి, కుటుంబం అంటే ఏమిటి, ఇలాంటి ప్రశ్నలకు దేశవ్యాప్తంగా లెక్కిస్తున్న ప్రతి అధికారి దగ్గర ఒకే సమాధానం ఉండాలి. అప్పుడే లెక్క కరెక్ట్గా ఉంటుంది. మరి ఆ కీలకమైన నిర్వచనాలేంటో ఇప్పుడు చూసేద్దాం. మనం అనుకున్నాం కదా పిరమిడ్ అని. దానిలో మొదటి అంటే బేస్ లేయర్ ఏంటంటే భవనం. ఓసారి ఊహించుకోండి, ఒక జనాభా గణన అధికారి ఒక వీధిలో నడుస్తున్నారు. వాళ్లకు రకరకాల కట్టడాలు కనిపిస్తాయి. ఒక పెద్ద అపార్ట్మెంట్, ఒక చిన్న ఇల్లు, ఒక దుకాణం. వీటన్నిటినీ లెక్కించడానికి ఒకే పదం కావాలి. ఆ పదమే భవనం. జనాభా గణన ప్రకారం భవనం అంటే చాలా సింపుల్. పైకప్పు, గోడలు ఉండి నివాసానికి గాని మరేదైనా అవసరానికి గాని వాడే ఏ కట్టడమైనా సరే. వినడానికి చాలా సింపుల్గా ఉంది కదా. కాని ఈ ఒక్క నిర్వచనం పరిధిలోకి ఏమేం వస్తాయో చూస్తే నిజంగా ఆశ్చర్యపోతాం. ఇక్కడ చూడండి, ఒక పెద్ద ఆకాశహర్మ్యం నుంచి ఒక సాధారణ ఇల్లు, చివరికి ఒక టెంటు కూడా. జనాభా గణన దృష్టిలో ఇవన్నీ భవనాలే అన్నమాట. అంటే గణన అధికారి వీటన్నింటికీ ఒక నంబర్ ఇచ్చి తీరాలి. ఈ మాత్రం స్పష్టత లేకపోతే కొన్నింటిని లెక్కించడం మర్చిపోయే ప్రమాదం ఉంది కదా. సరే, ఒక భవనాన్ని గుర్తించాం, దానికొక నంబర్ కూడా ఇచ్చేశాం. మరి పని అయిపోయినట్టేనా? లేదండి, అస్సలు కాదు. అసలు కథ ఇప్పుడే మొదలవుతుంది. ఇప్పుడు మనం ఆ భవనం లోపలికి వెళ్ళాలి. అక్కడే మన పిరమిడ్లో రెండవ లేయర్ ఉంది. అదే జనాభా గణన గృహం. మరి ఈ జనాభా గణన గృహం అంటే ఏంటి? చాలా సింపుల్గా చెప్పాలంటే దానికొక ప్రత్యేకమైన మెయిన్ డోర్ అంటే ప్రవేశ ద్వారం ఉండాలి. ఉదాహరణకు ఒక పెద్ద అపార్ట్మెంట్ బిల్డింగ్ ఉందనుకుందాం. అది మొత్తం కలిపి ఒకటే భవనం. కానీ దానిలో 10 ఫ్లాట్లుంటే ప్రతి ఫ్లాట్కు ఒక ప్రత్యేక డోర్ ఉంటుంది కదా. అప్పుడవి 10 జనాభా గణన గృహాలు అవుతాయన్నమాట. ఈ చిత్రం చూస్తే మనకు ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. చూడ్టానికిది ఒకటే కట్టడం, కానీ గమనించండి, దానికి 3 వేర్వేరు ఎంట్రన్స్లున్నాయి. అందుకే జనాభా గణనలో దీన్ని ఒకే యూనిట్గా కాకుండా 3 వేర్వేరు యూనిట్లుగా అంటే 0001, 0002 మరియు 0003గా లెక్కిస్తారు. ఈ నంబరింగ్ కూడా ఏదో ఎలా పడితే అలా చెయ్యరు. దానికి కూడా ఒక పద్ధతి ఉంది. అధికారులు సాధారణంగా ఒక ప్రాంతంలోని వాయువ్య మూల అంటే నార్త్ వెస్ట్ కార్నర్ నుంచి మొదలుపెట్టి ఒక పాములాగా మెలికలు తిరుగుతూ, అంటే ఒక వీధిలో ఎడమనుంచి కుడికి, తర్వాతి వీధిలో కుడినుంచి ఎడమకు అలా వెళుతూ ప్రతి భవనానికి, ఆ తర్వాత దాని లోపలున్న ప్రతి గృహానికి వరుసగా నంబర్లిచ్చుకుంటూ వెళతారు. ఈ పద్ధతి వల్ల ఏదీ మిస్ అవ్వదనమాట. ఓకే, మనం భవనాన్ని లెక్కించాం, దాని లోపలున్న గృహాలను లెక్కించాం.
ఇప్పుడు ఫైనల్గా ఆ గృహాల లోపల నివసించే మనుషులను లెక్కించాలి. ఇక్కడే మన పిరమిడ్ యొక్క కొన అంటే చివరి మరియు అత్యంత ముఖ్యమైన యూనిట్ వస్తుంది. అదే కుటుంబం. జనాభా గణనలో కుటుంబం అనే పదానికి నిర్వచనం మనకు తెలిసిన దానికంటే కొంచెం భిన్నంగా ఉంటుంది. ఇక్కడ రక్త సంబంధం ముఖ్యం కాదు, ఒకే వంటగది ముఖ్యం. అంటే కొంతమంది వ్యక్తులు కలిసి ఒకే చోట వండుకుని తింటున్నారనుకోండి, వాళ్ళందరినీ ఒకే కుటుంబంగా లెక్కిస్తారు. వాళ్ళు బంధువులు కావచ్చు, కాకపోవచ్చు, స్నేహితులైనా సరే. అయితే ఈ కుటుంబాలలో కూడా 2 రకాలున్నాయి. మొదటిది మనం సాధారణంగా చూసేది, అదే సాధారణ కుటుంబం. కాని రెండోది కూడా ఉంది. అదేంటంటే హాస్టళ్ళు, జైళ్ళు, అనాథాశ్రమాలు వంటివి. అక్కడ కూడా ప్రజలు కలిసే ఉంటారు కదా. అలాంటి వారిని సంస్థాగత కుటుంబం అంటారు. ఈ తేడాను గుర్తించటం లెక్కింపులో చాలా చాలా ముఖ్యం. ఈ 2 చిత్రాలు ఆ తేడాను మనకు చాలా స్పష్టంగా చూపిస్తాయి. ఒకవైపు చూడండి, ఒక కుటుంబం కలిసి భోజనం చేస్తుంది. ఇది సాధారణ కుటుంబానికి సరైన ఉదాహరణ. మరోవైపు ఒక హాస్టల్ ఉంది. ఇక్కడ కూడా చాలామంది కలిసి ఉంటున్నారు, కానీ ఇది సంస్థాగత కుటుంబం కిందకు వస్తుందన్నమాట. సరే, ఇప్పటిదాకా మనం ఆ పిరమిడ్లోని 3 లేయర్స్ గురించి తెలుసుకున్నాం: భవనం, జనాభా గణనా గృహం మరియు కుటుంబం. ఇప్పుడు ఈ 3 ఎలా కలిసి పనిచేస్తాయో ఒక పూర్తి చిత్రాన్ని చూద్దాం రండి. ఈ పట్టిక చూడండి, ఇది మొత్తం వ్యవస్థను ఒకే చోట చూపిస్తుంది. ఉదాహరణకు భవనం నంబర్ A102ను చూద్దాం. అది ఒకటే భవనం, కాని దానిలో 3 వేర్వేరు జనాభా గణన గృహాలున్నాయి. అందుకే వాటికి 0003, 0004, 0005 అని 3 వేర్వేరు నంబర్లు ఇచ్చారు. చూసారా, ఈ విధంగా ప్రతి స్థాయి ఒకదానితో ఒకటి కనెక్ట్ అయ్యుంటుంది. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సిన విషయమేంటంటే, జనాభా గణన అంటే కేవలం సంఖ్యల్ని కలపడం కాదు. అది ఒక పెద్ద పజిల్ లాంటిది. ప్రతి సంఖ్య, ప్రతి నిర్వచనం ఆ పజిల్లోని ఒక్కో ముక్క. అవన్నీ సరిగ్గా కలిస్తేనే మనకు ఒక దేశం యొక్క పూర్తి స్పష్టమైన చిత్రం కనిపిస్తుంది. కాబట్టి ఇంకోసారి మనం జనాభా గణన గురించి విన్నప్పుడు దాన్ని కేవలం అంకెల జాబితాలా చూడొద్దు. ఆ అంకెల వెనుక ఉన్న కథను, ఒక దేశం తనను తాను ఎలా అర్థం చేసుకుంటుందో చూడాలి. ఎందుకంటే ఇది కేవలం లెక్కించడం కాదు, ఒక దేశం యొక్క ప్రతిబింబాన్ని చూడటం.